మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న బిగ్గెస్ట్ మూవీ 'వారణాసి'. ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ ఇండియాలో నవంబర్ 15న గ్రాండ్‌గా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ టీజర్‌తోనే మహేష్‌తో రాజమౌళి చేయబోతున్న అద్భుతాన్ని శాంపిల్ రుచి చూపించారు. అయితే ఈ సినిమా లేటెస్ట్‌గా వరల్డ్ బిగ్ స్క్రీన్‌లో టీజర్ ప్రదర్శించబడింది. పారిస్‌లోని గ్రాండ్ రెక్స్ తెర మీద 'వారణాసి' గ్లింప్స్ రిలీజ్ అయింది. అక్కడ టీజర్ రిలీజ్ అయిన తొలి ఇండియన్‌గా సినిమాగా 'వారణాసి' రికార్డ్ సృష్టించింది. మహేష్ 'వారణాసి' సినిమాలో టైమ్ ట్రావెల్ కథతో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తున్నాడని అనిపిస్తుంది. అయితే సినిమా తీయడం ఎలానో అదే రేంజ్ ప్రమోషన్ ప్లానింగ్లో వస్తాడు రాజమౌళి. అందుకే 'బాహుబలి 3 సినిమాలు ఆఫ్టర్ రిలీజ్ ఇంటర్నేషనల్ ప్రమోషన్ చేస్తే 'వారణాసి' సినిమాకు మొదటి నుంచి అక్కడ ప్రమోట్ చేస్తున్నారు. 'వారణాసి' సినిమాను గ్లోబల్ రిలీజ్ ప్లానింగ్ ఉండగా సినిమా గురించి ఆడియన్స్లో ఆసక్తి కలిగించేలా రాజమౌళి ఫిక్స్ అయ్యాడు. ఈ క్రమంలోనే ప్యారిస్లోని గ్రాండ్ రెక్స్ థియేటర్లో అతిపెద్ద తెర మీద 'వారణాసి' గ్లింప్స్ రిలీజ్ చేశారు. అయితే తెర మీద టీజర్ చూసిన ఆడియన్స్ అంతా సర్ప్రైజ్ అయినట్టు తెలుస్తుంది. 'వారణాసి' మేకర్స్ ఈ విషయాన్ని తమ సోషల్ మీడియాలో షేర్ చేశారు. 'వారణాసి' సినిమా టీజర్లో చాలా విషయాలు దాచిపెట్టాడు రాజమౌళి. గ్లింప్స్ రిలీజ్ అయిన టైంలో అందరూ కూడా జక్కన్న ఇచ్చిన క్లూస్‌ని కనిపెట్టే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉంటే 'వారణాసి' సినిమా 2027 మార్చి రిలీజ్ అని టాక్ రాగా, లేటెస్ట్‌గా రాజమౌళి డేట్ కూడా లాక్ చేశాడని అంటున్నారు. సినిమా ఏప్రిల్ 9, 2027లో రిలీజ్ ఉంటుందని తెలుస్తుంది. రాజమౌళి మరో 7 నెలల్లో సినిమా షూటింగ్ పూర్తి చేసి మిగతా టైం అంతా ఎడిటింగ్ ఇంకా వీఎఫ్ఎక్స్ పని మీద కూర్చుంటారని తెలుస్తుంది. 'వారణాసి' సినిమాలో మహేష్ సరసన ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుంది. సినిమాలో ఆమె మందాకిని రోల్ చేస్తుంది. పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా చేస్తున్న ఈ సినిమాకు 1300 కోట్ల బడ్జెట్‌తో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమాకు కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్నారు. 'వారణాసి' సినిమాలో రుద్ర పాత్రలో మహేష్ నటిస్తున్నారు. సినిమాలో ఆయన రాముడి కూడా కనిపిస్తారని తెలుస్తుంది. ఫస్ట్ గ్లింప్స్‌లో మహేష్ లుక్స్ మాత్రం ఫ్యాన్స్‌కి సూపర్ ఫీస్ట్ అందించింది. 2027 ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు సమాచారం. శ్రీరామనవమి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట. ఆ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అయితే సినిమాలో రుద్రగా మహేష్ బాబుని కనిపించనున్నారు. శ్రీరాముడిగా కూడా కొన్ని సీన్స్‌లో సందడి చేయనున్నారు. అందుకే శ్రీరామనవమి కానుకగా మూవీని గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఇక 'వారణాసి' సినిమా విషయానికొస్తే మహేష్ బాబు లీడ్ రోల్లో నటిస్తుండగా, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కీలక పాత్రలో మందాకినిగా కనిపించనున్నారు. మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్ మరో ముఖ్యమైన పాత్ర కుంభగా యాక్ట్ చేస్తున్నారు. సుమారు 1300 కోట్ల భారీ బడ్జెట్‌తో సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. భారతీయ చరిత్రలోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రాల్లో ఒకటిగా 'వారణాసి' నిలవనుంది. కేఎల్ నారాయణ నిర్మిస్తుండగా రాజమౌళి కుమారుడు ఎస్ఎస్ కార్తికేయ కూడా సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతాన్ని ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి అందిస్తుండగా, విజయేంద్ర ప్రసాద్ కథ, స్క్రీన్ ప్లే రాశారు. ఇంకో విషయం ఏమిటంటే సినిమాను పూర్తిగా ఐమాక్స్ ఫార్మాట్లో చిత్రీకరిస్తున్నారు మేకర్స్. విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ సీక్వెన్స్లు ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో షూటింగ్ జరుపుకుంటున్న 'వారణాసి' అనేక భాషల్లో విడుదల కానుంది. ఈ మూవీపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.